వెల్కమ్ బ్యాక్. ఇక మరొక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే రాజధాని నగరమైన అమరావతిపై వైట్ పేపర్ రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం తాజాగా ఇవాళ ఇంధన శాఖపై విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి, విద్యుత్ రంగ ప్రస్తుత పరిస్థితిపై వివరాలను సీఎం చంద్రబాబు వెల్లడించనున్నారు. మరొక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే రాజధాని నగరమైన అమరావతిపై వైట్ పేపర్ రిలీజ్ చేసిన ప్రభుత్వం తాజాగా ఇంధన శాఖపై విడుదల చేయబోతున్నారు. వైట్ పేపర్ అనేది ఇక రాష్ట్ర ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉంది, విద్యుత్ రంగ ప్రస్తుత పరిస్థితులపై వివరాలను సీఎం చంద్రబాబు వెల్లడించబోతున్నారు. పూర్తి అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. మనం చూస్తున్నాం ఏదైతే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అన్ని శాఖల్లో ఎటువంటి అవినీతి జరిగింది, ఎంతవరకు అభివృద్ధి జరిగింది అనే విషయాల్ని వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే మొన్న పోలవరం సంబంధించి చూసాం, ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు ఇంధన శాఖకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దాంట్లో కూడా చాలా అవినీతి అక్రమాలు జరిగాయని. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ ఆశ. మీరు చెప్పినట్టుగానే పోలవరం అదేవిధంగా అమరావతి పైన చంద్రబాబు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఇప్పుడు ఇంధన శాఖకు సంబంధించి విద్యుత్తు, ఇంధనానికి సంబంధించినటువంటి ఇంధన వనరులకు సంబంధించినటువంటి అంశాలు, గ్యాస్ నిక్షేపాలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారుల నుంచి కూడా నివేదిక తీసుకున్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో ఇంధన రంగం పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో లభ్యమయ్యేటువంటి సుదీర్ఘమైనటువంటి మనకి తీర ప్రాంతం ఉంది, తీర ప్రాంతంలో ఇంధన వనరులకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటున్నాయి, వాటిని ప్రభుత్వం ఎంతవరకు, గత ప్రభుత్వం ఎంతవరకు వినియోగించుకోగలిగింది, ప్రజలకు అందుబాటులో తీసుకుని రాగలిగింది, దాంట్లో ఉన్నటువంటి వైఫల్యాలు ఏమిటి, ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, 5 ఏళ్లలో ఇంధన వనరులకు సంబంధించినటువంటి నష్టం ఏ మేర జరిగింది, ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే 2 శ్వేతపత్రాలు విడుదల చేశారు. మొత్తం 7 శ్వేతపత్రాలు ఉంటాయని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు 3వ శ్వేతపత్రం ఇంధన వనరులకు సంబంధించినటువంటి అంశం పైన ఈ రోజు విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలపైన, నివేదికలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వ కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది.